హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. యాక్చువల్లీ మన సబ్స్క్రైబర్ అంట ఇప్పుడే మేము జిఆర్టీలో షాపింగ్ చేస్తే అలా బయటకు వచ్చా. మన సబ్స్క్రైబర్ కలిసారు. మీ పేరు ఏంటి? రాకీ రాజేష్ ఒంగోలు నుంచి అంట. సో మన వీడియోస్ చూస్తున్నారంట, ఫాలో అవుతున్నారంట. వీఆర్ సో హ్యాపీ. అంటే వేరే స్టేట్, మన స్టేట్ కూడా కాదు, ఆంధ్ర కాదు, తెలంగాణ కాదు, బయట చెన్నైలో మన వాళ్ళు వచ్చి ఇలా మీట్ అవుతున్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ బ్రో, వెరీ హ్యాపీ టు మీట్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో. మీ పేరు? సాయి. నైస్ టు మీట్ యూ. మీరు ఎక్కడి నుంచి? చెన్నై నావలు. అంటే ఏ ఊరు నుంచి? ఏ డిస్ట్రిక్ట్? మన ఊరు కందుకూరు. ప్రకాశం. ఓకే, నైస్ టు మీట్ యూ. థ్యాంక్ యూ. టేక్ కేర్. ఇప్పుడు ఇక్కడ జిఆర్టీకి షాపింగ్ వచ్చారా? ఏం చేస్తున్నారు బ్రో? ఐటీయా? ఐటీ తీసేస్తారు మీరు కూడా? ఇప్పుడే మన వ్యూవర్స్ కూడా ఒక టిప్ చెప్పా. తనిష్లో షాపింగ్ చేస్తే టీసీఎస్ ఐడి కార్డ్ ఇస్తే 10% ఏదో ఆఫర్ అంటే తెలుసు కదా. నైస్, షూర్ బ్రో. సీ యూ. థ్యాంక్ యూ. కీప్ సపోర్టింగ్ us. థ్యాంక్ యూ. బాయ్. వెరీ వెరీ హ్యాపీ అండి. అలా ఎక్కడో అంటే అసలు ఎక్స్పెక్ట్ చేయం మన ఫేస్ని ఎవరు గుర్తుపెట్టుకుంటారో మనల్ని. ఇంకా నేను గుండు కూడా కొట్టుకుని నన్ను గుర్తుపెట్టారు. మన జేన్ కూడా అంతేనా? మన మేబీ జేన్ చూసి పక్కన ఈ గుండుగాడు ఉంటే కూడా గుర్తుపట్టాడే మరి ఏమంటుంది. అంతేనా? వీఆర్ సో హ్యాపీ గైస్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాం. మా తిరుపతి ప్రయాణం అయిపోయింది, శ్రీశైలం అయిపోయింది. మా డివోషనల్ ట్రిప్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మా మేనకోడలకి ఓణీలు ఫంక్షన్ చేస్తున్నారు. ఎలాగో మేము కూడా వచ్చాం, అందరం ఉన్నాం కాబట్టి మా మేనకోడలకి ఓణీలు ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నారు. మాకు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. మీరు లాస్ట్ 1 వీక్ బ్యాక్ చూసుకుంటే మా మేనల్లుడికి గోల్డ్ షాపింగ్ అని వీడియో చేస్తాం. నెక్స్ట్ వెంటనే ఈ వీడియో చేయాల్సి వస్తుంది. అయితే మేము అనుకోలేదు, అలా కుదిరేసింది. అప్పుడు నా తలపైన కొంచెం హెయిర్ ఉంది, ఇప్పుడు లేదు. అదొకటే డిఫరెన్స్. మీకు అంతా సేమ్ టు సేమ్. మరి మేనకోడల ఫంక్షన్ కంటే ఊర్తూనే ఎలా వెళ్తామండి? అందుకని మా మేనకోడలకి ఒక మంచి గిఫ్ట్ ఇద్దామని చెప్పి గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్తున్నాం. అసలు యాక్చువల్గా అయితే మనం దుబాయ్ నుంచి వచ్చాం. యాక్చువల్గా దుబాయ్ నుంచి తీసుకురావాలి గోల్డ్, కానీ నేను దుబాయ్లో ఉన్నప్పుడు ఈ ప్రోగ్రామ్ అంతా ఫిక్స్ అవ్వలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫిక్స్ అయింది కాబట్టి మన ఇండియాలోనే ఒక మంచి గోల్డ్ షాప్కి వెళ్ళి ఒక మంచి గిఫ్ట్ తీసేద్దామా? ఓకే, చేయండి, వెళ్ళిపోదాం. మార్నింగ్ ఎప్పుడో 11 o'clock రెడీ చేయమండి. బయటికి వెళ్దాం ఈ గోల్డ్ షాపింగ్కి. వీడియో చేసుకుంటాను. ఇప్పుడు నుంచి చూస్తున్నాం ఎండ తగ్గితే వెళ్దామని. 11 అయింది, 2 అయింది, 4 అయింది. ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు టైం 5:45. ఇప్పటికీ కొంచెం సన్ లోపలికి వెళ్ళాడు, ఇంటికి వెళ్ళాడు. అలా వెళ్ళాడు. మన ఇంటి దగ్గర పిల్లకాయలు అందరూ గేమ్స్ ఆడుకుంటున్నారు. సమ్మర్ హాలిడేస్ కదా, సో మేము కూడా సమ్మర్ హాలిడేస్లో అలా ఎంజాయ్ చేసేవాళ్ళం. చిన్నప్పుడు సర్కిల్ చాలా పెద్దగా ఉండేది. ఇప్పుడు చిన్న సర్కిల్ అయిపోయి చాలా తక్కువ సర్కిల్ అయిపోయింది. స్క్వేర్ కదా, సర్కిలేనా? సర్కిలే. ఇంతకు మీకు ఎందుకు దాన్ని సర్కిల్ అంటారని తెలిసే కమెంట్ చేయండి. అసలు మన ఛానల్ సబ్స్క్రైబర్స్ చెన్నైలో వాళ్ళు కూడా ఉంటారని అయితే ఎక్స్పెక్టే చేయలేదండి. మేము ఎప్పుడైతే చెన్నైలో ఈ ఓఎంఆర్లో ఆ షాపింగ్ గోల్డ్ షాపింగ్ వీడియో పెట్టామో అప్పటి నుంచి అక్క మేము కూడా అక్కడే ఉండేవాళ్ళం, అన్న మేము కూడా అక్కడే ఓఎంఆర్లో తొరైపాకంలో కారపాకంలో అక్కడే ఉండేవాళ్ళం అంటున్నారు. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కింద కమెంట్ చేయండి, తెలుసుకోవాలనిపిస్తుంది. ఇంకొక విషయం నేను ఎక్సైట్ అయ్యే థింగ్ ఏంటి తెలుసా? యాక్చువల్గా వీళ్ళ బావాళ్ళు తమిళియన్స్, ప్యూర్ తమిళియన్స్. వాళ్ళకి తెలుగు రాదు. నాకు ఫస్ట్ టైం ఒక తమిళియన్ ఫంక్షన్కి అటెండ్ అవుతున్నానని చాలా ఎక్సైటింగ్గా ఉంది. మ్యాటర్ ఏంటంటే ఈ ఓన్లీ ఫంక్షన్ ఏదైతే ఉందో దీన్ని మేనమామ ఇంకా మేనత్త కూర్చొని ముందు నుంచి నడిపించాలి. అంటే ఐవర్ చెప్పేవి అవన్నీ చేస్తూ ఉండాలి. రేపు ఫుల్ ఫన్ అనుకుంటా, ఎందుకంటే ఐ నో బోత్ తమిళ అండ్ తెలుగు. తనకేమో రాదు. సో ఐవర్ నాకు చెప్పేదాన్ని ఐ హ్యావ్ టు ట్రాన్స్లేట్ హర్ అండ్ షీ విల్ డూ దట్. సో రేపైతే ఫుల్ ఫన్ ఉంది. స్టే ట్యూన్డ్. మొన్న మైనల్లుడి గోల్డ్ షాపింగ్ కోసం జిఆర్టీకి వెళ్ళాం ఫస్ట్. సో ఇప్పుడైతే ఎక్కడికి వెళ్తున్నాం? తనిష్క్ అంటున్నాడు. కానీ తనిష్క్ అంటే కూడా జిఆర్టీలో ఎక్కువ ఉంటే కలెక్షన్ అంటున్నాను నేను. కానీ తనిష్క్ ఇచ్చే బ్రాండ్ అని నాకు అనిపిస్తుంది. అంటే కొంచెం ఇంటర్నేషనల్ బ్రాండ్ లాగా ఒక సెటప్ ఉంటుంది వాళ్ళ దగ్గర. అంటే సిల్వర్ అమ్మను అంటాడు. సిల్వర్ లేదుగా, తనిష్క్ కూడా సిల్వర్ అమ్మడు. అదే అంటున్నా, సిల్వర్ అమ్మను అని చెప్పేవాళ్ళు వాడు బిగ్గర్ బ్రాండ్. ఓ మై గాడ్, అది ఒక క్లాస్ రేంజ్ మెయింటైన్ చేస్తాడు. సో కాబట్టి తనిష్క్ బెటర్ అని ఆప్ట్ చేసుకుంటున్నాను. వెళ్ళి చూస్తాం, మాకు నచ్చినట్టు ఏదైనా ఉంటే కొంటాం, లేకపోతే అక్కడి నుంచి అలా జిఆర్టీకి క్యాబ్ వేసుకుని వెళ్ళిపోవడం. అంతేనా? ఓకే. ఇప్పుడు మేము నడిచేది ఓఎంఆర్ రోడ్ అండి. చూసి ఇటు సైడ్ చూసారంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మెట్రో వర్క్, ఫుల్ మెట్రో పిల్లర్స్ అన్నీ వేసేసారు, అవుతుంది. దీనివల్ల ఫుల్ ట్రాఫిక్ జామ్. ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. అర్ధరాత్రి 10 దాటితే మాత్రం కొంచెం ట్రాఫిక్ నెమ్మది అవుతుంది. అప్పటి వరకు దంచి కొడతారు అందరూ. జాక్ ఫ్రూట్ అమ్ముతున్నారు ఇక్కడ. ఈ జాక్ ఫ్రూట్ దుబాయ్లో కొనాలంటే జస్ట్
5 ముక్కలు 600 రూపాయలు 700 రూపాయలు ఉంటుంది. ఒక్క ముక్క జాక్ ఫ్రూట్ ముక్క 100 రూపాయలు 150 రూపాయలు ఉంటుంది. కాబట్టి మాకు అక్కడ తినబుద్ధి కాదు. కానీ ఇక్కడికి వచ్చి శుభ్రంగా తిందా అనుకుంటే అసలు ఇక్కడ శుభ్రత లేకుండా అమ్ముతున్నారు. అందుకే నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే మా బావకు ఒక ఫోన్ కొడదాం అనుకుంటున్నాను. ఆయన ఉండేది అమలాపురంలో. బావ ఒక పనసకాయ కావాలి బావ అంటే పెద్ద పనసకాయ పెట్టుకుని వచ్చేస్తారు. సో నెక్స్ట్ రేపే. స్వీట్గా ఉంటుందా? చాలా స్వీట్గా ఉంటుంది. అన్నయ్య వచ్చేటప్పుడు ఒక పెద్ద పనసకాయ పట్టుకొచ్చేయండి, తినేద్దాం. మనమైతే ఇప్పుడు తనిష్ జ్యువెలర్స్కి వచ్చేసాము. సో పెద్దగా రష్ ఉండదు అనుకున్నాం, కానీ లోపలైతే కొంచెం కనిపిస్తున్నారు మనుషులు. రండి లోపలికి వెళ్ళి చూసేద్దాం. బాగుంది. ఇప్పుడైతే మేము వచ్చిన వెంటనే కొన్ని డిజైన్స్ అయితే చూపించారు. ఒక 7 నుంచి 8 గ్రామ్స్ లోపు చూస్తున్నాము. ఎలా ఉంటాయి అనేది తెలియదు. ఇది ఎన్ని గ్రామ్స్ అడుగు? అన్ని మిక్స్లో ఉంది. ఇది 9, ఇది 7 అలా ఉంది. అన్ని మిక్స్లో ఉంది. మనం చూసి తీసుకోవాలి. ఇది 9 గ్రామ్స్ అంట. ఇది 6 అన్నావు కదా ఏదో. 6.6. ఇది బాగుంది కదా. 6.6 గ్రామ్స్ పడుతుంది. కొంచెం హెవీగా కూడా ఉంది. 5 పాయింట్ సంథింగ్. ఎలా ఉంది? చిన్నగానే కదా. 3 రకాల బాక్సుల్లోంచి కొన్ని అయితే తీసి పక్కన పెట్టాము. మనం ఇక్కడ గోల్డ్ కొనే కంటే కూడా ఇక్కడ మేకింగ్ ఛార్జ్ ఎంత ఉందో ఫస్ట్ చూసుకోవాలి. అందుకని కొన్ని అయితే పక్కన పెట్టాం. ఇంకా చూస్తున్నాము, ఇంకా మన బడ్జెట్కి తగ్గట్టుగా ఉంటుందా, ఎలా ఉంటుంది. ఇప్పుడైతే ఈ కలెక్షన్లో నుంచి బుట్టలు అంటే అమ్మాయిలకి ఒక ఫీల్ ఉంటుంది కదా, అందుకని బుట్టలు చూస్తున్నాము. కానీ బుట్టల్లో మంచి బుట్ట రావాలంటే మినిమం 10 గ్రామ్స్ ఉండాలంట. ఇదైతే 7 గ్రామ్స్ అంటున్నారు. కానీ మేము ట్రై చేసిన దాని పక్కన చూస్తే ఇది 7. అది 7. ఇది కూడా 7. కానీ 2 పక్కన పెట్టి చూస్తే ఇది గ్రాండ్గా అనిపిస్తుంది. సో లిటిల్ కన్ఫ్యూజ్డ్. ఇలా కొంచెం పర్లేదు బడ్జెట్ అనుకుంటే 10 గ్రామ్స్. ఇది హెవీగా ఉంది, బాగుంది. 3 గ్రామ్కి ఎంత డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. ఇది బాగుంది కదా, మొత్తం నిండుగా ఉంది చీర అంతటి. రకరకాలుగా చూపిస్తున్నారు. మన జే కూడా అలా ఎంజాయ్ చేస్తూ చూస్తుంది. ఈ సంవత్సరంలో మాత్రం గోల్డ్ షాపింగ్ ఎన్నిసార్లు వచ్చి ఉంటుందంటే ఒక లెక్క ఉండదండి. ఇప్పుడు మొత్తం ఈ 2025 5 నెలలు గడిచిందా, 5 సార్లు వచ్చి ఉంటామండి. చూసారా, అన్ని లెక్కలు నా లెక్కల్లోకి వేసేస్తున్నాడు. లెక్కలోకి లేదురా. ఇలాంటివంటే మా వాడికి చాలా ఇంట్రెస్ట్ అండి. ఇంతేనా? ఈ 2 7 గ్రామ్స్ అండి. వాళ్ళని పిలవాలని ఏమి పెద్ద ఇది లేదు. జస్ట్ చెప్పాను మీకు. అంటే వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. ఫేస్కి కలర్ వచ్చిందిరా, కొనుక్కుంటావా? ఇప్పుడైతే ఇది ట్రై చేయబోతున్నాం. తిరుగు. అంటే బాగానే ఉంది, బాగాలేదు అది. బాగానే ఉందిరా. ఇది ఎన్ని గ్రామ్స్ వస్తుంది? 7. పొడుగ్గా ఉంది కదా, కొంచెం పొడుగు ఉంది బాగా. ఇది చూడు, ఇది 7.2. రెండు బాగా ఉందిరా. రెండు సెలెక్ట్ చేయరా. ఇది ఓకే అంటే తీసేసుకుందాం. గైస్, తనిష్క్లో కట్ చేస్తే ఇప్పుడు మనం ఒక ఆటోలో ఉన్నాం. ఎందుకు ఆటో ఎక్కామంటే చూసాము అక్కడ కొంచెం బాగా మేకింగ్ ఛార్జ్ ఎక్కువ ఉంది. మాకు స్టార్టింగ్ ఏం చెప్పారంటే మినిమం 10లో స్టార్ట్ అవుతుంది, మ్యాక్సిమం 23%, 25% అని చెప్పారు. దాన్ని నమ్మి మేము కూడా స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేసిన తర్వాత మేము ఒక 6-7 సెలెక్ట్ చేసుకుని ప్రైస్ చెక్ చేస్తే 30, 28, 27, 26, 25 అంటే ఒకటి కూడా 10-15 రేంజ్లో ఒకటి కూడా మేకింగ్ ఛార్జ్ లేదు. యూజువల్గా అయితే మేము మేకింగ్ ఛార్జ్ ఉండే జ్యువెలరీ అయితే కొనం, ఎక్కువ మేకింగ్ ఛార్జ్ ఉంటాయి. అలా మనం దుబాయ్లో ఉన్నప్పుడు అయితే మేకింగ్ ఛార్జ్ తక్కువ ఎక్కడుంది అని చూసుకుని వెళ్ళి అక్కడికి వెళ్తాము. సో కానీ మాకు ఇక్కడికి వచ్చిన మేకింగ్ ఛార్జ్ చూసి దిమ్మ తిరిగిపోయింది. సో ఇప్పుడైతే మనం మొన్న మా మేనల్లుడికి చెవి కమ్మలు తీసాం కదా, జిఆర్టీ. ఇప్పుడైతే మనం జిఆర్టీకి వెళ్తున్నాం, అందుకని ఆటో ఎక్కాం. ఆటో రైడ్ ఇండియాలో చేసి ఒక ఆల్మోస్ట్ 1.5 year అయిపోయింది. సో వీఆర్ ఎంజాయింగ్ దిస్ రైడ్. చాలా బాగుంది. టుక్ రైడ్. ఇప్పుడైతే మనం తనిష్క్ నుంచి జిఆర్టీకి వచ్చాము. సో జిఆర్టీలో చూడాలి మనకు నచ్చుతాయా, ఇక్కడ ఎలా ఉన్నాయి మేకింగ్ ఛార్జ్ అని. నాకు నమ్మకం లేదు దొరా. అక్కడ మేకింగ్ ఛార్జ్ నిన్న వెంటనే నాకు ఫీజులు ఎగిరిపోయినాయి.
చూడాలి. జిఆర్టీకి వచ్చి చూస్తున్నాము. వీళ్ళ దగ్గర అయితే బాంబింగ్ చేశారండి, పెద్ద బాంబ్ వేశారు. మినిమం 20% అంట, అట్లీస్ట్ ఫ్యాక్ట్ చెప్పారు. ఇందాక వాళ్ళు 10% అంటే మేము 10% అనుకున్నాం. మొత్తం చూసిన తర్వాత 30% ఉంది. ఇక్కడ అట్లీస్ట్ 20 అని చెప్పారు. చూడాలి మరి. ఇంకా ఇక్కడ చూస్తే ఎక్కువ కలెక్షన్ ఉన్నట్టు తెలుస్తుంది. సో చూద్దాం ఇక్కడ వరకు మనకి ఏమైనా నచ్చుతాయో లేదు. ఎన్ని గ్రామ్స్ ఉన్నాయి? 4 grams ఉంది. 4 grams గైస్, ఇది 4 grams వచ్చిందంట. కొంచెం పెద్దగా అనిపిస్తుంది, బాగుంది. ఇదే ఇందాక 6 అన్నా. గ్రేట్ ఉంది. చూడండి, అన్నిటికీ ఎస్టిమేషన్ అన్నీ చూపిస్తున్నాం. జే టైర్డ్ అయ్యావా? ఇంకొక 2 షాప్కి వెళ్దామా? చూసారా, ఇటుకి మా 3-4 గంటల సేపు పోరాటం తర్వాత ఒక 2 డిఫరెంట్ అయితే ఫైనలైజ్ చేసాము. ఇప్పుడు అందులో ట్రై చేయబోతాం. ఇక్కడ డిసైన్ ఇచ్చుకోండి మీరబ్బా. ఇది 6.6 grams పడింది. ఫైనల్లీ 2 షాపులు తిరిగిన తర్వాత మేమైతే తీసుకున్నాము. జిఆర్టీలో 6 grams పడింది. మిడిల్లో అయితే లక్ష్మీదేవి వచ్చి కొంచెం హెవీగా అనిపించింది. రేవంత్కి నాకు ఇద్దరికీ నచ్చింది, సో ఇది తీసుకున్నాను. మా గోల్డ్ షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్ 2 yearsగా జియోతో కలిసి గోల్డ్ షాపింగ్ చేసి ఎన్ని వీడియోస్ మన ఛానల్లో ఉందో మీరే చెక్ చేయండి. అలా చేసిన వల్ల ఒక మంచి థింగ్ ఏంటంటే నాకు ఫుల్ ఎక్స్పీరియన్స్ వచ్చేసింది గోల్డ్ షాపింగ్ అంటే. అలాగని అంతేనా. మీ అందరికి ఒక టిప్ చెప్పాలంటే, తనిష్క్లో గోల్డ్ షాపింగ్ చేసేటప్పుడు మీరు కానీ లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా టీసీఎస్లో వర్క్ చేస్తున్నారంటే వాళ్ళ ఐడి కార్డ్ ప్రొవైడ్ చేస్తే మేకింగ్ ఛార్జ్లో ఒక 10% ఆఫ్ ద మేకింగ్ ఛార్జ్ అమౌంట్ నుంచి డిస్కౌంట్ ఉంటుందంట. అది తెలీదు, అది రెడీ చేసుకున్నాం. కానీ తనిష్క్లో మాకు ఆర్నమెంట్ వేసి సెట్ అవ్వక మేము ఇక్కడికి అయితే వచ్చాము. జిఆర్టీలో అయితే మనకి అలాగ ఐడి కార్డ్ అయితే యాక్సెప్ట్ చేయరు. కానీ మనం అడిగితే ఆ రిక్వెస్ట్ చేసుకుంటే కొంచెం తగ్గిస్తారు. ఒకవేళ జిఆర్టీలో మేనేజర్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ తరఫు నుంచి ఇంకొక 2-3% ఎక్స్ట్రాగా రావచ్చు. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాము. రేపు మా అక్క వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ కాంచీపురంలో జరుగుతుంది. సో కాబట్టి రేపు మేము చెన్నై నుంచి కాంచీపురం ట్రావెల్ చేయబోతున్నాం. ఆ తర్వాత ఆ ఫంక్షన్ అటెండ్ చేయబోతున్నాం. మేమే ముందుండి అన్నీ జరగబోతున్నాం. కాబట్టి ఆ బ్లాగ్ని అయితే మిస్ అవ్వకండి. సో రేపు మార్నింగే 4 o'clock లేవాలి. లేచి ఇక్కడ నుంచి కాంచీపురం బస్సులో వెళ్తున్నాం. సో ఈ వ్లాగ్ అంతా మాతో పాటు మీరు కూడా కంటిన్యూ చేయండి. Yes, that's it for today's vlog, guys. See you in the next vlog. Until then, signing off, your Raymond. Bye. Bye.